కల్వకుర్తి ఎత్తిపోతల 29వ ప్యాకేజ్ కాలువ పనులను మంత్రి హరీష్ పరిశీలించారు. డిండి ప్రాజెక్టుపై కాంగ్రెస్ తెదేపా దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మెయిన్ కెనాల్ అంతా కూడా స్ట్రక్చర్స్ కూడా లక్ష్యాలు పెట్టినాం. డీటెయిల్డ్గా మధ్యాహ్నం కూడా మళ్ళీ రివ్యూ చేసి ఒక్కొక్క స్ట్రక్చర్ వైజ్ కూడా అసైన్మెంట్ కూడా ఇచ్చి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఏజెన్సీలను ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచినాం. ఏది ఏమైనా కల్వకుర్తికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సాగునీరు అందిస్తాం. కల్వకుర్తి నియోజకవర్గానికి, కల్వకుర్తి మండలానికి కూడా ఈసారి నీళ్లు తీసుకుపోతాం. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కేవలం 3,45,000 ఎకరాలు 40,000 ఎకరాలకు మాత్రమే కల్వకుర్తిలో పెట్టినారు. అప్పుడు పెట్టిందేమో కల్వకుర్తి పేరు, కల్వకుర్తికి ఆయకట్టుకు అవకాశం లేకుండా పెట్టినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవానికి కల్వకుర్తి మండలానికి కేవలం 33,000 ఎకరాలకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 38,000 ఎకరాలు పెంచి కల్వకుర్తి మండలంతో పాటు మిగతా 3 మండలాలకు, కల్వకుర్తి నియోజకవర్గంలోని మిగతా 3 మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోయే విధంగా మనం ఈసారి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పనులకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే చేసి వాటిని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించాం. ఆ పనులు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా మొత్తంగా 4 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పుడు మనం గణపురం ఆనకట్టు కింద గణపురం వైపు ఒక 25,000 ఎకరాలు, కల్వకుర్తిలో మరో 38,000 ఎకరాలు పెంచుకొని 4 లక్షల పైచిలకు ఈరోజు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మనం తీసుకొని పోయాం. గత సంవత్సరం 1,60,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా మంచి పంటలు పండినాయి. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కెనాల్ మీద వస్తూ ఉంటే చాలా చోట్ల రైతులు కూడా నీళ్లు వస్తాయి సార్, మాకు నమ్మకం ఉంది, పనులు బాగా జరుగుతున్నాయి, మీరు ఈ సంవత్సరం మా దాకా నీళ్లు తేవాలని చాలా చోట్ల రైతులు ఎంతో ఉత్సాహంతో, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రభుత్వం పట్ల రైతులు మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. సో ఆ విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈసారి కల్వకుర్తి కింద కూడా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. వాస్తవానికి కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద మీరు చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1,000 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినారు, మహబూబ్ నగర్లో ఉండే 4 పెండింగ్ ప్రాజెక్టులకు 600 కోట్లు 1,000 కోట్లు ఇస్తే మొత్తం అయిపోతాయని చెప్పినారు. అంటే ఒక గోబల్స్ ప్రచారం చేసినారు. వాస్తవానికి 4 ప్రాజెక్టులు కాదు, ఒక్క కల్వకుర్తి మీదనే 1,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం, ఇంకా పెడతాం. బడ్జెట్లో ఈ సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఒక కల్వకుర్తికి మేము కేటాయించడం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉండడానికి ఇది ఒక నిదర్శనం. కల్వకుర్తి ప్రాజెక్టు ప్రారంభమైన సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఖర్చు పెట్టినంత డబ్బు గత సంవత్సరం 650 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 1,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు మీద ఖర్చు చేశాం. ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఒకవైపు ఆయకట్టు పెరిగింది, ఇంకోవైపు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పెరిగింది. అప్పుడు ప్రాజెక్టు వీళ్ళు రూపకల్పన చేసినప్పుడు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టినారు. కల్వకుర్తి ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసినప్పుడు 30,000 ఒక ఎకరానికి పెట్టినారు. ఈరోజు మేము 5 లక్షల రూపాయల వరకు ఇస్తున్నాం. అందువల్ల డెఫినెట్గా ప్రాజెక్ట్ కాస్ట్ కూడా కొంత పెరుగుతుంది. కానీ ఎంత పెరిగినా సరే ఈ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికంటే ఏనాడు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ కాలువలెంబడి తిరిగిన పాపాన బోలే. ఏనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి వచ్చి రాత్రిపూట ఇక్కడ ఉన్నదో, ఇక్కడ రివ్యూ చేసో, జిల్లాలో కూర్చొని జిల్లా శాసనసభ్యులతో, మంత్రులతో కలిసి తిరిగిన పాపాన పోలేదు. కానీ ఈసారి మేము 5 సార్లు మా జిల్లా మంత్రివర్యులు, ఎమ్మెల్యేలతో అందరి సహకారంతో ఈ జిల్లాలో ఒక్కొక్క కాలు వెంబడ, ఒక్కొక్క ప్రాజెక్టు వెంబడ తిరుగుతూ రాత్రిపూట ఇక్కడే ఉంటూ జిల్లాకు వస్తే 3 రోజులు జిల్లాలో ఉండి ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కొంతమంది దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి డిండి ఎత్తిపోతల పథకం గురించి కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దాని కింద కేవలం ఒక 1/2 TMC మాత్రమే మనం రూపకల్పన చేసినాం. పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ మనం రూపొందించుకున్నప్పుడు 1.5 TMCలు ప్రతిరోజు తీసుకునే విధంగా మనం రూపకల్పన చేసినాం. ఇప్పుడు ఆ 1.5 TMC యథావిధిగా పాలమూరు జిల్లాకు అట్లే ఉంది. ఒక్క చుక్క కూడా మనకు తగ్గే అవకాశమే లేదు. డిండికి మనం తవ్వుతున్న టనల్ కానీ, పంపుల కెపాసిటీ కానీ పెట్టిందే 1/2 TMC. 1/2 TMC కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ పోయే అవకాశమే లేదు. ఆ టనల్ కెపాసిటీ లేదు. సో అది కూడా డిండికి అవసరమైనన్ని రోజులు తీసుకుపోతాం. మిగతా రోజుల్లో 2 TMCలు మహబూబ్ నగర్ జిల్లాకే వాడతాం. 1.5 TMC పక్కాగా ఇస్తూ డిండికి మనం కొద్ది రోజులు తీసుకుపోయిన తర్వాత, ఎందుకంటే ఇటు కల్వకుర్తి అటు పాలమూరు ఎత్తిపోతల పథకం అయిపోయిన తర్వాత దిండికి జాలు నీళ్లు విపరీతంగా పోతాయి. వాస్తవానికి దిండి సెల్ఫ్ సఫిషియెంట్ వస్తుంది. దాని క్యాచ్మెంట్లో జాలు నీళ్లతోనే దిండిలోకి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. ఏదైనా తక్కువ ఉన్నప్పుడు మనం సప్లిమెంట్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు నీళ్లు ఇస్తాం. అంతే తప్ప
దీన్ని అనవసరంగా కొంతమంది రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, నిజంగా ఈ జిల్లా ప్రాజెక్టుల మీద మీకు అంత ప్రేమ ఉంటే గ్రీన్ ట్రిబ్యునల్ పేరు మీద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలన్నోళ్ళ మీద మీరు ఎందుకు విమర్శన చేయలేదు? ఇలా ఈ ఏదైతే మేధావుల ముసుగులో వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారో, నేను అదే ఆ కుహన మేధావులను అడుగుతా ఉన్నా, అసలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్నే ఆపాలని ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండ్రు, హైకోర్టులో కేసులు వేసినారు, ఢిల్లీలో కేసులు వేస్తున్నారు. అలాంటి ఈ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ద్రోహులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మీరు ఆ ద్రోహులతో చేతులు కలిపి మీరు కూడా ప్రాజెక్టులను రాజకీయం చేసి ప్రాజెక్టులు ఆపాలనుకుంటున్నారా? నిజంగా పాలమూరు ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పాలమూరు ప్రాజెక్టులు నిజంగా మీకు పూర్తి కావడమే మీ నిజాయితీ అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఏ ఒక్క రోజన్నా ఇవాళ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి కాకుండా భూసేకరణ మీద స్టేలు తెస్తా ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కేసులు వేసి స్టే తెచ్చే ప్రయత్నం చేసి పాలమూరు ప్రజలకు అన్యాయం చేసేటువంటి ఆ నాయకులను, ఆ పార్టీలను మీరు ఎందుకు నిలదీయట్లేదు? ఎందుకు మీరు ఏ ఒక్కరోజు ప్రశ్నించడం లేదు? అంటే మాకు ఏమనుకుంటున్నారు పాలమూరు ప్రజలు? మీరు వాళ్ళతో చేతులు కలిపి ఏదో మా తలా ఒక పద్ధతిలో, తలా ఒక రూపంలో వచ్చి అల్టిమేట్గా మళ్ళీ ఒక్కసారి పాలమూరు ప్రజలకు మీరు మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా చిత్తశుద్ధి ఏంది? ఇదే కల్వకుర్తిలో మీరు 10 ఏళ్ళు పనిచేసి 90% పూర్తయింది అన్నారు. మీరు ఇచ్చింది ఎంత? 13,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చిండ్రు. మేమెంత ఇచ్చినాం? 1,60,000 ఎకరాలకు గత సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఒక పట్టుదలతో రాత్రింబవళ్ళు మా ఇంజనీర్లు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా ఇంజనీర్లు రాత్రింబవళ్ళు సైట్ల మీద ఉన్నారు. ఎప్పుడన్నా ఉన్నారా ఈ రకంగా? ఎప్పుడన్నా ఫ్లడ్ లైట్లు పెట్టి పాలమూరులో ప్రాజెక్టు పనులు జరిగిన చరిత్ర ఉందా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో? ఇలా ఫ్లడ్ లైట్లు పెట్టి పాలమూరు ప్రాజెక్టుల పనులు రాత్రిపూట రేయింబవళ్ళు నడిపిస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎన్నిసార్లు వచ్చాం మేము? ఈ ఒక్క అక్వాడక్ట్ దగ్గరికి నేను 5 సార్లు వచ్చాను. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉందో మీరు గమనించండి. ప్రతి పనిని, ప్రతి సైట్ను వచ్చినప్పుడల్లా 100, 150, 200 కిలోమీటర్లు కాలువలెంబడ ప్రయాణం చేసినవే తప్ప బీటీ రోడ్ల మీద మేము ప్రయాణం చేయలే. ఇది మాకు పాలమూరు ప్రాజెక్టుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవాళ నెట్టంపాడులో, భీమాలో 1,20,000, 1,40,000 ఎకరాలు ఇచ్చాం. కోయిల్ సాగర్లో ఈ సంవత్సరం పూర్తిగా 50,000 ఎకరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మహబూబ్ నగర్ జిల్లాలో 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒకనాడు కరువుతో ఉన్నటువంటి ఈ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కాలువల కింద నీళ్ళు వస్తే ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లా ఉంటుంది. నిన్న మా కలెక్టర్లు చెప్తా ఉన్నారు నాకు, మాకు రేషన్ కార్డులు హైదరాబాద్లో రద్దు చేయండి, మాకు నీళ్ళు వచ్చినాయి, ఈ సంవత్సరం మాకు కూడా నీళ్ళు వస్తాయని నమ్మకం కలిగింది, ఇక ఇక్కడనే ఉంటాం, మాకు పాలమూరులోనే రేషన్ కార్డులు పునరుద్ధరించండి అని చెప్పి వలసపోయి హైదరాబాద్లో కూలీలుగా, అడ్డా కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు పాలమూరుకు తిరిగి వచ్చి రైతన్నగా మేము ఉంటామనే ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళలో కలిగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం.